ఓం నమః శివాయ. నిత్యం స్వోదర పోషణాయ సకలాముద్దిశ్య విత్తాశయా వ్యర్థం పర్యటనం కరోమి భవతః సేవాం న జానే విభో మజ్జన్మాంతర పుణ్యపాకఫలతః త్వం సర్వాంతరః తిష్టస్యేవ హితేన వా పశుపతే తే రక్షణీయోస్మ్యహం. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు, ఓ పరమేశ్వర, నీ సేవను నేను తెలుసుకోలేకుండా ఉన్నానయ్యా, కానీ నీవు సర్వాంతర్యామివి కదా, కాబట్టి నా మనసులో కూడా నీవు ఉంటావు, కాబట్టి నీవే నన్ను రక్షించాలి అంటూ ప్రార్థన చేస్తున్నారు. గత 2 శ్లోకాలలో నిర్గుణ రూపాన్ని, సగుణ రూపాన్ని చక్కగా ప్రదర్శించి చూపించారు. సగుణ రూపాన్ని పూజించాలి, నిర్గుణ రూపాన్ని తెలుసుకోవాలి, అంటే సగుణ రూపాన్ని సేవించుకొని దానితో నిర్గుణ రూపాన్ని అందుకోవాలి అని బోధించారు. ఈ విషయాన్ని ఒక సందర్భంలో వాయువు మహర్షులకు ఈ బోధ చేశారు ఈ విషయాన్ని. అప్పుడు ఏమని చెప్పారు అంటే, సగుణ రూపాన్ని ధ్యానించి నిర్గుణ తత్వాన్ని తెలుసుకోవాలి అని చెప్పారు. అప్పుడు మహర్షులు వాయువుని చాలా చాలా ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నల యొక్క నిర్గుణ రూపాన్ని తెలుసుకోవాలి అని అంటూ మళ్ళీ సగుణ రూపాన్ని ఎందుకు పట్టుకోవాలి, నిజమే మీరు చెప్పింది మాకు అర్థమైంది, నిర్గుణ రూపాన్ని తెలుసుకోవాలి, కానీ మళ్ళీ సగుణ రూపాన్ని ఎందుకు పట్టుకోవాలి అనే ప్రశ్నలు రకరకాలుగా అడుగుతున్నారు. వాయువు దానికి సమాధానంగా ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఎవరినైనా అగ్నిని తీసుకురమ్మని చెబితే వాళ్ళు శుద్ధమైన నిప్పును తేగలరా అని ప్రశ్న వేశారు. అంటే ఎలా? తేలేరు. అందరు మహర్షులు చెప్పారు తేలేరు అని చెప్పారు. వెంటనే ఏం చేస్తారు? వెంటనే మండుతున్న కట్టెను కానీ లేదా కాలి ఉన్నటువంటి బొగ్గుల్ని కానీ తీసుకొని వస్తారు నిప్పు తెమ్మంటే. ఇందులో నిప్పు వేరు కట్టె వేరు అనే సంగతి తెలియదా? నిప్పు తెమ్మంటే కట్టెని ఎందుకు తీసుకొస్తున్నారు అంటే, కట్టె అనేది నిప్పు యొక్క సగుణమైనటువంటి రూపం. అలా అర్థం చేసుకోవాలి అని తెలుసుకోవాలి. నిప్పు అనే నిర్గుణాన్ని ఎవరు పట్టుకోలేరు. నిప్పు అనేది కాలుతుంది, అది ఏదో ఒక దాన్ని తగులుకొని ఉంటుంది. నిర్గుణ స్వరూపాన్ని పట్టుకోగలిగే సామర్థ్యం అందరికీ ఉండదు. కాబట్టి సగుణ రూపమైన కట్టెనే పట్టుకుంటున్నారు. కట్టె తీసుకొచ్చి మరొక పదార్థంతో ద్వారానే నిప్పును సాధించుకుంటున్నారు. నిప్పు ప్రయోజనాన్ని అందుకుంటున్నారు, దాన్ని ఉపయోగించుకుంటున్నారు. అలాగే నిర్గుణ రూప లాభాన్ని పొందాలి అనుకుంటే నిర్గుణ రూపాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితులలో మన మనస్సు ఉన్నప్పుడు సగుణ స్వరూపాన్ని అందుకోవలసిన అవసరం తప్పనిసరిగా ఉంది. మనసుకి యోగ్యత సంపాదించుకోవాలి. ఆ యోగ్యత సంపాదించుకోవాలంటే సగుణారాధన తప్పనిసరి అని వాయువు మహర్షులకు చెప్పాడు. మహర్షులు కూడా అలాగే తెలుసుకున్నారు. అయితే ఈ సంభాషణలో ఈ వరుసలో వెళ్ళగలిగితే అందరూ ఆ భావాన్ని అందుకోలేరు. కానీ ఈ మానవులకి సగుణ రూపాన్ని పట్టుకోవాలన్నా నిర్గుణ రూపాన్ని తెలుసుకోవాలి అన్నా సామర్థ్యం సరిపోవట్లేదు. మరి సరిపోకపోయినప్పుడు ఎట్లా అనే ప్రశ్న ఉదయిస్తుంది.
సామాన్యులకు అర్థమయ్యే విధంగా ఈ శ్లోకంలో ఆచార్యులు చూపిస్తున్నారు. ఏమంటున్నారు? నిత్యం స్వోదర పోషణాయ సకలాం. సామాన్య మానవుడు నిత్యము కూడా ఉదర పోషణ నిమిత్తం కోసమే, ఉదర పోషణ కోసం మాత్రమే అందరినీ ఉద్దేశించి ఏమంటున్నాడు? ఉద్దేశ్య విత్తాశయ. ధనం మీద లేదా ఇతర విషయాల మీద ఆశలు ఇలా ఉంటాయి. నిత్యము ఉదర పోషణ కోసమే శ్రమ చేస్తారు, దానికోసమే మనస్సు మొత్తం కేంద్రీకరిస్తారు. సహజంగా మానవులకి ధనం మీద ఇతర విషయాల మీద ప్రపంచ ఆసక్తి ఎక్కువగా ఉంటుంది, ఆశలతో ఉంటుంది. ఇంకా వ్యర్థం పర్యటనం కరోమి భవతః. ఆ ఆశలతోటి ఏం చేస్తారు? వ్యర్థంగా లేనిపోయిన రకరకాలుగా మనస్సు పర్యటన చేస్తూ ఉంటుంది, గిరగిర తిరుగుతూ ఉంటాడు. సేవాం నజానే విభో. నీ సేవ అనేది నాకు అస్సలు తెలియటం లేదు, ఎంత చెప్పినా అర్థం కావటం లేదు. ఒకవేళ కాస్తంత తెలుసుకున్నా ఆ సేవ చేసుకునేందుకు అవకాశాలు ఎక్కడున్నాయి? ఎప్పుడు చెయ్యాలి అనే విషయం అసలు అర్థం కావట్లేదు. అట్లా ఏమీ తెలియకుండా పోయింది నాకు అనేటటువంటి సామాన్యం మనుషులకు, మనస్సులకు చెప్తున్నారు. నా మనస్సు వేరే విషయాల మీద వ్యర్థంగా తిరుగుతుంది. సేవాం నజానే విభో. నీవు నా చెయ్యి విడవటానికి మాత్రం అవకాశం లేదు, నాకంటే తెలియటం లేదు. కానీ నీవు వదిలేయటానికి కూడా నీకు అవకాశం లేదు, నువ్వు వదిలేసావు అంటానికి కూడా వీల్లేదు. ఎందుకని అంటే మజ్జన్మాంతర పుణ్యపాక ఫలతః. నేను ఏమాత్రమో, ఏ కించిత్తో, ఏ క్రితం జన్మలలోనో లేశ మాత్రమైన పుణ్యం అనేది చేసుకొని ఉంటాను కదా, ఆ పుణ్యానికి పరిపాకం అనేది తప్పనిసరిగా వస్తుంది కదా. మరి తం సర్వాంతరః. నీవు కూడా అందరిలో స్థిరంగా ఉంటావు కదా, నీవు అందరి హృదయాలలో ఉన్నావు, మరి నా యొక్క మనసులో కూడా ఉంటావు కదా. కాబట్టి మంచి భావాన్ని కలిగించవలసింది. ఆ వ్యర్థ భావాలు తీసేసి నీ సేవను చేసుకునే భాగ్యాన్ని పెంచవలసింది. తిష్టస్యేవహితేన వా పశుపతే. నువ్వు తిష్ట వేసుకొని ఉన్నావయ్యా, రక్షణీయోస్మ్యహం. నీవు నాకు రక్షణ కల్పించవలసింది. అంటే నీ వైపుగా నా మనసు మళ్లించే ప్రోత్సాహం చేయవలసింది. ఎందుకు చెయ్యాలి అంటావా? నీవు పశుపతివి కదా, నీవు నాలో ఉన్న పశుత్వాన్ని తీసేయటానికి శక్తి కలిగిన వాడవు, పశుపతివి కదా. ఇది నీకు ఏపాటి కష్టము లేదు కదా, ఇది నీకు చాలా చిన్న కర్తవ్యం, నీవు తప్పక రక్షించవలసింది అని ఈ శ్లోకంలో మన చేత ప్రార్థన చేయిస్తున్నారు. సామాన్య జీవుడు, సామాన్య మానవుడు ఎట్లా ఉంటాడు? నీ సేవ చేయాలంటే నాకు తీరిక లేదు, మనసు అంతకంటే రాదు. ఎందుకు అంటావా? నాకెంతసేపటికి ఉదర పోషణ కోసమే ప్రధానంగా ఉంది మనస్సు. పోనీ ఉదర పోషణ కోసమైనా పరమేశ్వరుణ్ణి ఆశ్రయిద్దాంలే అని కూడా అనిపించడం లేదు. అక్కర్లేని విషయాలను, అక్కర్లేని మనుష్యులను, అక్కర్లేని వస్తువులను ఆశ్రయించడం అనేది నా సహజ స్వభావం అయిపోయింది. కనీసం లౌకిక కోరికలు తీర్చుకుందామనైనా ఈశ్వరుణ్ణి ఆశ్రయిద్దాం అనే భావన కలగటమే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నీ నిర్గుణ రూపాన్ని తెలుసుకోవడంలో చాలా చాలా దూరంగా ఉన్నాను నేను, ఇందులో ఏం సందేహం లేదు. ఇలాంటి వారిని కూడా నీవు విడిచిపెట్టవు, ఆ విషయం మాత్రం నాకు బాగా తెలుసు. ఎందుకు అంటే నీవు పశుపతివి కదా. అంతో ఇంతో కాకుండా ఏదో ఏ జన్మలోనో ఒకంత పుణ్యం చేసి ఉంటానేమో. మధ్యాంతర పుణ్య పాక ఫలతః అంటున్నారు కదా.
ఒకంత పుణ్యం చేసి ఉంటాను, దానికి చిహ్నంగా నీవు నన్ను ఆ మార్గంలో రక్షించి తీరవలసింది అనే ప్రార్థన చేస్తున్నాం. మన భావాలన్నీ కూడా ప్రాపంచిక విషయాల్లో తిరుగుతున్నాయి. మరి పరమేశ్వరుని వైపు మనసు తిరగాలి అంటే కూడా ఆయన అనుగ్రహం ఉండి తీరవలసిందే అని చెప్తుంటారు. చాలామంది ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ఇట్లా అనుకుని, ఇట్లా అని, ఇలా వాదించి అన్నీ పరమేశ్వరుని మీదకి నెట్టేస్తే మరి మనం ఎక్కడ ప్రారంభం చెయ్యాలి? పరమేశ్వరు నిర్ణయం, పరమేశ్వర అనుగ్రహం, పూర్వజన్మ సుకృతం ఇలా చెప్పి పరమేశ్వరుని మీదకి నెట్టేసేస్తే మనం ఎక్కడ ప్రారంభం చెయ్యాలి? ఎక్కడుంది ప్రారంభం అనే ప్రశ్న వస్తుంది. దానికి సమాధానంగా ఎప్పుడో ఏదో పుణ్యం ఉంటుంది అన్నారు కదా, ఆ పుణ్యమే తప్పనిసరిగా ముందుకు వెళ్ళడానికి పరమేశ్వర అనుగ్రహం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. ఎందుకంటే మానవ జన్మ వచ్చింది. ఎప్పుడో ఒకసారైనా సరే ఆ పరమేశ్వరుని ఓం నమ శివాయ అనకుండా ఉండలేరు ఏదో ఒక సందర్భంలో. అందుకనే తప్పనిసరిగా ఆ అనుగ్రహం అని కలుగుతుంది అని సమాధానం కూడా ఆయనే చెప్తున్నారు. దీనికి ఉదాహరణగా ఒక జరిగినటువంటి గాథల్లో ఒక గాథ చెప్తున్నారు ఇక్కడ. సౌమిని అనేటటువంటి ఒక స్త్రీ ఒక ఉత్తముడికి భార్య. పేరుకు తగ్గట్టే చాలా మంచి సౌమ్యమైన స్త్రీ. భర్త కూడా చక్కగా ధార్మిక చింతనలో ఉన్నాడు. ఇద్దరూ ధర్మపరులే. కానీ అదే ప్రారబ్ధవశాత్తు చిన్న వయసులోనే భర్త గతించాడు. సౌమిని ఒంటరిగా అయిపోయింది. అయితే ధర్మాధర్మాలు, సందర్భోచితమైనటువంటి నిర్ణయాలు, సందర్భాన్ని బట్టి ప్రవర్తించటాలు ఇద్దరు బాగా చర్చించుకునేవాళ్ళు. ఇప్పుడు సౌమిని కూడా అలాగే నడుచుకుంటూ ఉంది. కానీ తనకే తెలియకుండా చిన్నగా మనస్సు జారిపోవడం మొదలుపెట్టింది. ధర్మం నుంచి తప్పుకోవటం మొదలుపెట్టింది. చివరికి జారినిగా మారిపోయింది. ఆ జారడం ఎంత అంటే ఎన్నెన్నో మార్పులకు లోనై మధ్యమాంసాదులు అనే బానిసకు అలవాటైపోయి బానిసైపోయి చివరకు ఒక కసాయి వాడి దగ్గరకు అనేక మంది దగ్గరికి చేరి ఒక కసాయి వాడి దగ్గరకు చేరింది. అతడు జంతువులను చంపి తినడమే అతను చేసేటటువంటి పని. మరి ఈవిడకు కూడా ఆ మాంసాహారం, ఆ మద్యపానం అన్నీ అలవాటైపోయినాయి. అందువల్ల ఇద్దరు ఒకటయ్యారు. ఒకరోజు ఆ కసాయివాడు నేను వేటాడి తీసుకొని వస్తానని చెప్పేసి బయటికి వెళ్ళాడు. మధ్యాహ్నం బయటికి వెళ్ళాడు. ఈ ఒక్కతే ఇంట్లో ఉంది. పూర్తిగా ఒక్కతే ఉందేమో, ఇంకా మధ్యాహ్నం పూర్తిగా పుచ్చుకొని మత్తుగా అయిపోయింది. బాగా ఆకలి వేసింది. ఆకలిగా ఉంది అనుకుని వాళ్ళ దగ్గర లోపల పెరట్లో అనకూడదేమో, దొడ్లో మేకల్ని అలాగా ఉంటాయి కదా, వాటిని కోసుకొని తినడమే కదా వాళ్ళ ఆహారం. అందుకని ఒక మేకను కోసుకొని వద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి మత్తుగా ఉంది, బాగా ఊగుతూ ఉంది. ఆ మేకల మందలోకి వెళ్ళింది. అప్పటికి కాస్త సాయంకాలం అయిపోయింది. సంధ్యా సమయం దాకా వచ్చేసింది. మసక చీకటిగా ఉంది. ఆ మత్తులో ఆవిడ మేకను పట్టుకోవడానికి బదులుగా ఒక ఆవు దూడను పట్టుకుంది. మరి ఎలా చేరిందో ఆ ఆవు దూడ మేకల మందలోకి చేరింది. పట్టుకుంది, అలాగే తీసుకొని వచ్చింది, కోసేసింది. ఆ దూడ కోసినప్పుడు ఆ దూడ అమ్మా అని అరిచింది. నిజానికి మేక మే మే అనే అరుస్తూ నొప్పికి బాధకి తట్టుకోలేక అరుస్తుంది కదా, ఆవిడకి అది విని ఉన్నది కదా. ఇప్పుడు అంబా అని వినగానే ఆమెకు తెలిసింది ఇది ఆవు దూడ, నేను ఆవు దూడను కోసాను అని అర్థమయ్యి లోపల నుంచే తెలియకుండానే శివ అని అరిచేసింది. అయ్యో శివ
నేను మేక అనుకుని గోదూడను హత్య చేశాను, పాపం చేశానే అనుకుని శివశివ అని ఒక 3 సార్లు పలికింది. కానీ మత్తులో ఉంది కాబట్టి అలాగే ఆ ఆవు దూడని వండుకొని తినేసింది. అలాగే జీవితం గడిచిపోయి ఆ మద్యపానంలో, ఆ మత్తులో, ఆ మాంసాహారంలో అధర్మమైనటువంటి జీవితంతో గడిచిపోయింది. అలాగే మరణించింది. అక్కడ ఈమె అన్నీ ఒక చిట్టానే తీశారు, ఒక చిట్టా వేసి ఉంచారు. ఈమె పాపాల లిస్ట్ అంతా కూడా ఈ ఒక చిట్టా వేసి ఉంచారు. ఈవిడకు ఏ ఏ శిక్షలు అంటే అతి ఘోరమైనటువంటి నరకాల్లో అనేక శిక్షలు వేశారు. అవన్నీ పూర్తి చేసుకున్న తరువాత చివరికి ఇంకా సరిపోలేదు, ఇంకా కొంచెం చిన్న పాపం ఉంది, ఆ పాపం తాలూకు ఒక గుడ్డితనంతో ఈ భూలోకంలో స్త్రీగా జన్మించాలి, మనిషిగా పుట్టాలి అని చెప్పేసి ఆ జన్మ ఇచ్చారు. ఇప్పుడు భూలోకంలో మనిషిగా పుట్టింది, గుడ్డితనంతో పుట్టింది. పుట్టగానే తల్లిదండ్రులిద్దరూ మరణించారు. పాపం ఒంటరిదైపోయింది. ఏమాత్రం ధనం లేదు, పోనీ దృష్టి లేదు, ఎవరూ ఆదరించను లేదు, ఎవరూ ఈమెను పట్టించుకోను లేదు. అలాగే పెరిగింది. చివరికి బిచ్చమెత్తుకోవడం ఒక్కటే దిక్కయింది. అలాగే బిచ్చమెత్తుకుంటూ గడుపుతూ ఉంది, అలాగే నడుస్తూ ఉంది. ఒకసారి అలా ఎవరు బిచ్చం వేయడం లేదేమో, అలా నడుచుకుంటూ వెళ్ళవలసి వచ్చింది. కూర్చొని, గుడ్డిది కదా, కూర్చొని బిచ్చమెత్తుకోవలసిన స్త్రీ అలా నడుచుకుంటూ వెళ్ళవలసిన పరిస్థితి దాకా వచ్చింది. అలా నడుస్తూ చాలా దూరం నడిచి ఆ నడవడం తెలియకుండానే శివరాత్రి రోజు అయిపోయింది. ఆ రోజు శివరాత్రి రోజున గోకర్ణంలోకి ప్రవేశించడం జరిగింది. కానీ శివరాత్రి కాబట్టి ఎక్కడ వంటల ప్రసక్తి లేకుండా ఉంది. ఎంత తిరిగినా ఎవ్వరూ ఎక్కడ ఆహారం వండటం లేదు, అందుకని ఆహారం పెట్టడము జరగలేదు. రాత్రి అయిపోయింది. ఒక పెద్ద మనిషి దేవాలయంలో పూజ చేసుకుని వస్తున్నాడు. ఎదురుగా ఈమె గుడ్డిగా కనపడింది, పాపం అడుగుతోంది. అందుకని ఆయన చేతిలో ఏముంది అంటే ప్రసాదంగా ఒక బిల్వపత్రాన్ని తీసుకొని బయటకు వచ్చాడు. ఈవిడ కనిపించింది, ఈవిడ చేతిలో ఆ బిల్వపత్రాన్ని పెట్టాడు. ఈవిడేం చేసింది, ఆ పత్రాన్ని తాకి చూసి, మెత్తగా ఉంది కదా, తాకి చూసింది. 10 రూపాయల నోట, 100 రూపాయల నోట అన్నట్లు తడుముకొని చూసింది. చూస్తే అది కేవలం ఒక ఆకు అని ఆమెకు అర్థమైంది. అర్థమై ఏం చేసింది, డబ్బు కాదు కదా ఇది, బిల్వపత్రం వేసింది అని ఆ బిల్వపత్రం వేసిన అతన్ని, ఆకు అనుకుని ఆ బిల్వపత్రం వేసిన అతన్ని తిట్టుకొని ఆ ఆకును చేతిలో నుంచి పారేసింది. ఆ పారేసింది ఎక్కడ పడింది అంటే ఆ పత్రం, బిల్వపత్రం ఆ పక్కనే ఉన్న చిన్న శివలింగం మీద పడింది. గోకర్ణ మహాక్షేత్రం, శివరాత్రి పర్వదినం, పత్రం బిల్వపత్రం పడింది శివలింగం మీద. చూడండి, తెలియకుండానే ఇది శివరాత్రి రోజున ఈమె చేతిలో నుండి అది ప్రసాదమైన బిల్వదళం శివలింగం మీద పడింది. పడేసరికి ఇక ఈవిడ దశ మారిపోయింది. చివరికి కాలం తీరిపోతుంది కదా, మరణకాలం ఆసన్నమైంది, చనిపోయింది. అటు యమభట్టులు వచ్చారు, ఈ శివభట్టులు వచ్చారు. శివభట్టులేమో ఈమె మాకు చెందిన స్త్రీ మేము తీసుకెళ్లాలంటున్నారు. వాళ్ళేమో యమభట్టులేమో మా దగ్గర ఈమె చాలా తప్పులు చేసింది, నరకం అనుభవించాలి కాబట్టి ఈమెను మేము తీసుకెళ్లాలంటున్నారు. చివరికి శివభట్టులు యమభట్టులకు చెప్పి వాళ్ళని పంపించేసి శివలోకానికి తీసుకెళ్లారు. అదిలించేసి వాళ్ళని పంపించేసి శివలోకానికి తీసుకొని వచ్చారు. శివరాత్రి రోజు బిల్వపత్రం శివలింగం మీద సమర్పించడం కాబట్టి తప్పనిసరిగా శివలోకం చేరవలసిందే, ఈమె భోగం అనుభవించే యోగం ఉంది అని చెప్పి శివుడి ఆనతి ప్రకారమే కదా వాళ్ళు తీసుకెళ్లారు. సరే, ఇదంతా అక్కడ అనుభవిస్తోంది, శివలోకంలో చక్కగా అనుభవిస్తోంది. అక్కడ ఉన్న మహర్షులందరూ ఉన్నారు కదా, ఆ మహర్షులందరూ అడిగారు, ఈమెకు గత జన్మ సరిగ్గా లేదు, ఈ జన్మలో కొత్తగా చేసిన పుణ్యం అంటూ ఏమీ లేదు, బిల్వపత్రాన్ని వేసినందుకు ఇంత మంచి ఫలితం ఎట్లా వచ్చింది
అసలు బిల్వపత్రం వేసేంత అర్హత ఈయనకి ఎలా కలిగింది? తెలిసి కానీ తెలియక కానీ బిల్వపత్రం శివలింగం మీద సమర్పించాలి అంటే ఏ పుణ్యం వల్ల? ఇంత మంచి చేసే బిల్వపత్రాన్ని సమర్పించే పుణ్యం ఎట్లా వచ్చింది? కారణం ఏంటి అని అడిగారు. తెలియకుండానే బిల్వపత్రం శివలింగం మీద వేసే భాగ్యం అసలు ఎక్కడ మొదలైంది అని అడిగారు. పరమేశ్వరుడు చెప్పాడు, గత జన్మలో ఆవు దూడను నరికేటప్పుడు తెలియకుండానే శివశివ అంది కదా, తెలిసో తెలియకో శివనామాన్ని స్మరించింది కదా, అది చాలు, ఆ పుణ్యం మిగిలి ఉంది. ఆ తాలూకా పుణ్యం అనేది మిగిలి ఉంది. పాపాల తాలూకా ఈ గుడ్డి జన్మ వచ్చింది, కానీ శివనామ మంత్రం పలికిన పుణ్యం కాస్తంత మిగిలింది. ఆ శివనామ స్మరణ ఫలితంగా ఈ జన్మలో శివరాత్రి రోజున గోకర్ణ క్షేత్రం చేరింది. ఆ పుణ్యం అక్కడ మొదలైంది. అక్కడ మొదలై బిల్వపత్రం ఇక్కడ శివలింగం మీద పడటానికి యోగ్యత వచ్చింది. శివశివ అన్న నామం ఇక్కడ గోకర్ణ క్షేత్రానికి తీసుకొచ్చి బిల్వపత్రం శివలింగం మీద పడే యోగ్యతనిచ్చింది. ఈ యోగ్యత వల్ల శివలోక భోగాలు అనుభవించడానికి వచ్చింది అని చెప్పాడు పరమశివుడు. అందుకే శివనామ స్మరణం ఎప్పటికైనా సరే మంచి ఫలితాలు వచ్చే దిశగా ప్రాప్తిస్తుంది. అలాంటి ఉదాహరణగా అనుకుంటే ప్రారంభం అనేది ఎక్కడా అని అంటే శివనామ మంత్రంతో ఎప్పుడైనా మొదలవుతుంది. ఇది మనం గ్రహించుకోవాలి. అయితే పోయిన జన్మ పుణ్యం, వచ్చే జన్మకి పుణ్యం అని ఏమేమో మాట్లాడుతూ ఉంటారు. ఈ పోయిన జన్మ గురించి మనకు తెలియని విషయం గురించి మాట్లాడుకునే కంటే ఈ జన్మలో నేను ఆ పవిత్ర శివ మంత్రాన్ని, శివ సగుణ ఆరాధనని చక్కగా భక్తితో చేసి ఆ నిర్గుణ పరమాత్మ స్వరూపాన్ని, ఆనంద స్వరూప తత్వాన్ని అనుభవించాలి కదా. అలా అనుభవించే విషయాన్ని పక్కన పెట్టి పూర్వజన్మ పుణ్యం అని మాట్లాడుకోవటం అవసరం లేదు కదా. ఈ జన్మలో నీకిచ్చిన మానవ జన్మని చక్కగా అనవసరమైన వ్యక్తులకు మధ్య సంభాషణలు, అనవసరమైన కోరికలకు దూరంగా ఉండేవలసినటువంటి ఈ మానవ జన్మ చక్కని మానవ జన్మ, అద్భుతమైన మానవ జన్మ, బుద్ధి కుశలతతో ఉన్నటువంటి మానవ జన్మ. అందుకని అనవసరానికి కోరికలకు దూరంగా ఉండి అవసరమైన తత్వానుభవాన్ని పెంచుకోవని ఆ పరమేశ్వర అనుగ్రహాన్ని పొందుదాము అని చక్కగా మనకి ఈ శ్లోకంలో మన చేత ప్రార్థన చేయిస్తున్నారు. ఆ తత్వాన్ని తెలుసుకోవాలి అంటే ఎన్ని జన్మల సుకృతమో మనకి ఈ స్తోత్రం పట్టుకునే అర్హత వచ్చింది. ఈ అర్థం వినేటటువంటి అదృష్టం కలిగింది. దీన్ని మనం చర్చించుకుంటూ మాట్లాడుకుంటూ అనుభూతిని పొందుతున్నాము. అటువంటి జన్మను సార్థకం చేసుకోవాలి అంటే ఆ నిర్గుణ తత్వాన్ని పట్టుకునేటటువంటి ఉపనిషత్ రహస్యాలను గురువుల ద్వారా తెలుసుకొని తరించు అని ఆచార్యులు మనల్ని ఆశీర్వదిస్తున్నారు. నిత్యం స్వోదర పోషణాయ సకలాం ఉద్దిశ్య విత్తాశయా వ్యర్థం పర్యటనం కరోమి భవతః సేవాం న జానే విభో మజ్జన్మాంతర పుణ్యపాక ఫలతః త్వం సర్వాంతరః తిష్టస్యేవ హి తేన వా పశుపతే తే రక్షణీయోస్మ్యహం. ఓం నమః శివాయ.